విష్ణు సహస్రనామ స్తోత్రం. మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఉపదేశించిన పరమ పవిత్రమైన స్తోత్రమే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. కలియుగంలో సర్వ పాపాలు పోగొట్టి మానసిక ప్రశాంతత ఇచ్చే సులభమైన మార్గం. భగవంతుని నామస్మరణ 1000 నామాల రూపంలో ఉన్న ఈ స్తోత్రం కేవలం భక్తి కోసమే కాదు, ఏకాగ్రతను మరియు సకల శుభాలను చేకూర్చడానికి ఒక శక్తివంతమైన సాధనం. ఆపదలో ఉన్నవారికి అభయం, భయం ఉన్నవారికి ధైర్యం, రోగగ్రస్తమైన వారికి ఆరోగ్యం ప్రసాదించే అద్భుత మంత్రం. అందుకే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పఠనం లేదా శ్రవణం ఎంతో ఉత్తమం అని చెప్తారు. కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. ధర్మరాజు విజయం సాధించినా మనసులో తీవ్రమైన అశాంతి, తన వాళ్లందర్నీ చంపుకున్నాననే బాధ ఆయన్ని వేధిస్తూ ఉంది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజును తీసుకుని అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడు వద్దకు తీసుకువెళ్తాడు. తీవ్రమైన అశాంతితో ఉన్న ధర్మరాజు భీష్ముణ్ణి 6 ప్రశ్నలు అడుగుతాడు. 1. లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు? కిమేకం దైవతం లోకే. 2. జీవిత పరమార్థం కోసం మనం ఎవరిని ఆశ్రయించాలి? కిం వాప్యేకం పరాయణం. 3. ఎవరిని స్తుతించడం వల్ల మానవులకు శుభం కలుగుతుంది? స్తువం తహ్కం కమర్చ్యంతః. 4. ఎవరిని పూజించడం వల్ల మోక్షం లభిస్తుంది? 5. అన్ని ధర్మాలలోకి గొప్ప ధర్మం ఏది? కోధర్మ సర్వధర్మాణం. 6. దేనిని జపించడం వల్ల సంసార బంధాల నుంచి విముక్తి లభిస్తుంది? కిం జపన్ ముచ్యతే జంతుః. భీష్ముడు వీటన్నిటికీ సమాధానంగా ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ పరమాత్మను చూపిస్తూ, ఓ ధర్మరాజా, పుండరీకాక్షుడైన ఈ విష్ణుమూర్తిని 1000 నామాలతో స్తుతించడమే అన్నింటికంటే గొప్ప ధర్మం. ఆయనను నిరంతరం ధ్యానించిన వారు సకల దుఃఖాల నుంచి విముక్తులవుతారు. అలా సాక్షాత్తు కృష్ణుడి సమక్షంలో భీష్ముడి నోటి వెంట నుంచి వెలువడిన అమృతవాణియే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల జీవరాశులున్నాయి, కానీ భగవంతుణ్ణి 1000 నామాలతో స్తుతించగలిగే శక్తి, స్పష్టమైన గొంతు కేవలం మనిషికే ఉంది. ఇది మనం చేసుకున్న ఎన్నో జన్మల పుణ్య ఫలం. భాష లేని మూగ జంతువులే ప్రకృతిని ఆరాధిస్తున్నాయి కదా. భాష తెలిసిన మనం ఆ విష్ణు సహస్రనామాలను వీలైనంత వరకు తప్పులు లేకుండా నేర్చుకుని ఆ శ్రీ మహావిష్ణువుని భక్తితో కీర్తిద్దాం. భక్తి శ్రద్ధలతో మనం ఆ విష్ణు సహస్రనామాలు పలుకుతున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు మన శరీరంలో ఒక కొత్త శక్తిని నింపుతాయి. ఆ అనుభూతి ఎవరికి వాళ్లకే తెలుస్తుంది. ఓం నమో విష్ణవే నమః. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభుః భూతకృత్ భూత భృద్భావో భూతాత్మా భూత భావనః. విశ్వం, ఈ సర్వ జగత్తు అంతా ఆయనే. విష్ణుః, సర్వత్రా వ్యాపించినవాడు. వషట్కారః, యజ్ఞాలలో పిలిచే వషట్ మంత్రరూపుడు. భూత భవ్య భవత్ ప్రభుః, గతం వర్తమానం భవిష్యత్తు అన్నింటికీ అధిపతి. భూతకృత్, అన్ని జీవులను సృష్టించినవాడు. భూతభృత్, సృష్టించిన జీవులను పోషించేవాడు. భవః, స్వయంగా ఉన్నవాడు. భూతాత్మ, ప్రతి జీవిలో ఆత్మగా నివసించేవాడు. భూత భావనః, జీవులకు జీవశక్తి చైతన్యం ఇచ్చేవాడు. ఈ ప్రపంచమంతా విష్ణుమయమే. కాలానికి అతీతుడు. సృష్టి పోషణ రక్షణ అన్నీ ఆయనే. ప్రతి జీవిలో ఆత్మగా ఉన్న పరమాత్మ అని భావం. పూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషః సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. పూతాత్మ, అత్యంత పవిత్రమైన ఆత్మ కలవాడు. పరమాత్మ, జీవాత్మలకు మూలమైన ఆత్మ. ముక్తానాం పరమాగతిః, మోక్షం పొందిన వారికి చేరవలసిన అత్యున్నత గమ్యం ఆయనే. అవ్యయః, ఎప్పటికీ నశించనివాడు. పురుషః, సర్వసిద్ధి కారణమైన మహాపురుషుడు. సాక్షిః, ప్రతిదీ చూస్తూ ఉండే సాక్షి. క్షేత్రజ్ఞః, శరీరం అనే క్షేత్రంలో ఉన్న ఆత్మను తెలిపినవాడు. అక్షరః, నాశనం కానివాడు, శాశ్వతుడు. ఏవచ, ఇదే సత్యం. విష్ణువు పరమ పవిత్రుడు, జీవాత్మలకు మూలమైన పరమాత్మ, మోక్షాన్ని ఇచ్చే తుది గమ్యం, మార్పులేని శాశ్వత సాక్షి, ప్రతి శరీరంలోనూ నివసించే పరమాత్మ. ఇదే సత్యం అని భావం. యోగో యోగ విదాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహోపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగం, భక్తులను దేవునితో కలిపే శక్తి. యోగ విదాం నేత, యోగాన్ని తెలిపిన వాళ్లకు నాయకుడు. ప్రధాన పురుషేశ్వరః, ప్రకృతి జీవులు ప్రపంచం అన్నింటికీ అధిపతి. నారసింహ వపుః, నరసింహావతారంగా ఉన్నవాడు.
శ్రీమాన్ ఎప్పుడూ లక్ష్మీదేవితో కలిసి ఉండేవాడు. కేశవః కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. పురుషోత్తమః పురుషులలో ఉత్తముడు. విష్ణు యోగస్వరూపుడు, యోగులు అనుసరించే మార్గానికి నాయకుడు, ప్రకృతి జీవులు సృష్టి అన్నింటికీ అధిపతి. భక్తుడిని రక్షించడానికి నరసింహుడుగా అవతరించినవాడు. లక్ష్మీదేవితో ఎల్లప్పుడూ కలిసి ఉండేవాడు. కేసి అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు, పురుషులలో ఉత్తముడు అని భావం. సర్వశివస్థాణు భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. సర్వః అన్నింటిలో ఉన్నవాడు, సర్వః శత్రువులను నశింపచేసేవాడు, శివః శుభం కలిగించేవాడు, స్థాణుః కదలని స్థిరమైనవాడు, భూతాది అన్ని ప్రాణులకు మొదలు, నిధిః అమూల్యమైన ఖజానా, అవ్యయః ఎప్పటికీ తగ్గనివాడు, సంభవః స్వయంగా అవతరించేవాడు, భావనః సృష్టిని పెంచేవాడు, భర్త పోషించేవాడు, ప్రభవః అన్నింటికీ మూల కారణం, ప్రభుః అధిపతి. విష్ణువు అన్నింటిలో ఉన్నవాడు, అందరికీ శుభం కలిగించేవాడు, ఎప్పటికీ మారని స్థిరమైన పరమాత్మ, జీవులకు మూలం, నిజమైన ఖజానా, ఎప్పటికీ తగ్గని శక్తి, అన్నింటికీ కారణమైనవాడు, అందరికీ ప్రభువుగా ఉన్న పరమేశ్వరుడు అని భావం. స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాత విధాత ధాతురుత్తమః. స్వయంభూః స్వయంగా తనంతట తానుగా ఆవిర్భవించినవాడు. శంభుః శుభాలను చేకూర్చేవాడు. ఆదిత్యః సూర్యమండల మధ్యవర్తి. పుష్కరాక్షః పద్మముల వంటి కన్నులు కలవాడు. మహాస్వనః వేదం స్వరూపముగా కలవాడు. అనాది నిధనః ఆది మరియు అంతము లేనివాడు. ధాత విశ్వమంతటికీ ఆధారభూతుడు. విధాత జీవుల కర్మానుసారం ఫలములను ఇచ్చేవాడు. ధాతురుత్తమః అన్నింటినీ ధరించేవారిలో శ్రేష్ఠుడైనవాడు. విష్ణువు స్వయంగా తనంతట తానే ఉద్భవించినవాడు, ఎల్లప్పుడూ శుభాలను ప్రసాదించేవాడు, సూర్యుని వలె ప్రకాశించేవాడు, పద్మాల వంటి కన్నులు కలవాడు, వేదనాద స్వరూపుడు, పుట్టుక చావు లేనివాడు, సృష్టి మొత్తాన్ని మోస్తూ అందరి పనులకు తగిన ఫలితాలను ఇచ్చేవాడు, గొప్ప దైవం అని భావం. అప్రమేయో హృషీకేశః పద్మనాభోమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠస్థవిరో ధ్రువః. అప్రమేయః కొలవడానికి వీలుకాని వాడు. హృషీకేశః ఇంద్రియాలకు అధిపతి, మన మనస్సు కన్ను చెవి మాట అన్నీ ఆయన నియంత్రణలో ఉంటాయి. పద్మనాభః నాభి నుంచి పద్మం ఉద్భవించిన వాడు. అమర ప్రభుః దేవతలందరికీ ప్రభువు. విశ్వకర్మ విశ్వాన్ని నిర్మించిన మహాశిల్పి. మనుః విష్ణుశక్తి అయిన మనువు. త్వష్ట అందమైన ఆకారాలు ఇచ్చే సృష్టికర్త. స్థవిష్ఠః అత్యంత విశాలమైన వాడు. స్థవిరః అతి పురాతనుడు. ధ్రువః ఎప్పటికీ మారని స్థిరమైన వాడు. విష్ణువు మహాశక్తివంతుడు, ఇంద్రియాలకు అధిపతి, పద్మము నాభియందు కలవాడు, దేవతలకు ప్రభువు, విశ్వాన్ని నిర్మించిన శిల్పి, మానవ ధర్మాన్ని స్థాపించిన మను రూపం. సృష్టికర్త అత్యంత విశాలుడు, పురాతనుడు, ఎప్పటికీ మారని ధ్రువ సత్యం అని భావం. అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామా పవిత్రం మంగళం పరం. అగ్రాహ్య ఎవరికీ పట్టుబడని వాడు. శాశ్వతః ఎప్పటికీ ఉండేవాడు. కృష్ణః అందరినీ ఆకర్షించేవాడు. లోహితాక్షః ఎర్రటి కళ్ళు కలవాడు. ప్రతర్దనః పాపాన్ని నాశనం చేసేవాడు. ప్రభూతః అపార శక్తి కలవాడు. త్రికకుబ్ధామ మూడు లోకాలకు ఆధారమైన వాడు. పవిత్రం అత్యంత పవిత్రుడు. మంగళం శుభం కలిగించేవాడు. విష్ణువు శాశ్వతుడు, అందరినీ ఆకర్షించే కృష్ణుడు, పాపాన్ని నాశనం చేసేవాడు, మూడు లోకాలకు ఆధారం, పవిత్రుడు, మంగళకరుడు, అత్యున్నతుడు అని భావం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. ఈశానః అధిపతి. ప్రాణదః ప్రాణం ఇచ్చేవాడు. ప్రాణః ప్రాణస్వరూపుడు. జ్యేష్ఠః అన్నింటికంటే పెద్దవాడు. శ్రేష్ఠః శ్రేష్ఠుడు. ప్రజాపతిః సృష్టికి అధిపతి. హిరణ్యగర్భః బంగారు గర్భం ఉన్నవాడు. భూగర్భః భూమిలో అంతర్ధానముగా ఉన్నవాడు. మాధవః
భక్తులకు ఆనందం ఇచ్చేవాడు. మధుసూదన, మధు అనే రాక్షసుణ్ణి సంహరించినవాడు. విష్ణువు సర్వాధిపతి, జీవులకు ప్రాణం ఇచ్చేవాడు, మనలో ప్రాణంగా ఉన్నవాడు, అన్నింటికంటే పెద్దవాడు, శ్రేష్ఠుడు, సృష్టికి కారణం, సృష్టికి అధిపతి, భూమిలో అంతర్ధానముగా ఉన్నవాడు, లక్ష్మీపతి, దుష్టులను సంహరించే మధుసూదనుడు అని భావం. ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః అనుత్తమో దురాధర్ష కృతజ్ఞ కృతిరాత్మవాన్. ఈశ్వరః సమస్త జగత్తుకు అధిపతి, విక్రమ అపారమైన పరాక్రమం కలవాడు, ధన్వి ధనస్సును ధరించినవాడు, మేధావి అపారమైన మేధస్సు కలవాడు, క్రమః సమస్తాన్ని నియమబద్ధముగా నిర్వహించేవాడు, అనుత్తమః అందరికన్నా శ్రేష్ఠుడు, దురాధర్షః శత్రువులకు అజేయుడు, కృతజ్ఞః భక్తుల సేవలను సత్కార్యాలను గుర్తుంచుకునేవాడు, కృత సమస్త కార్యాలకు మూలం, ఆత్మవాన్ స్వరూప జ్ఞానము కలవాడు. విష్ణువు సమస్త జగత్తుకు అధిపతిగా, అపార శౌర్యంతో జ్ఞానంతో అజేయుడుగా, భక్తుల పట్ల కృతజ్ఞత కలిగినవాడుగా, సృష్టి మూల కారణముగా ఉన్నవాడు అని భావం. సురేశ శరణం శర్మా విశ్వరేతాః ప్రజాభవః అహః సంవత్సరో వ్యాళః ప్రత్యయః సర్వదర్శనః. సురేశః సమస్త దైవశక్తులకు నాయకుడు, శరణం శరణాగతులకు ఆశ్రయం ఇచ్చేవాడు, శర్మ శాంతి ఆనందం క్షేమం ప్రసాదించేవాడు, విశ్వరేతాః సృష్టి యొక్క మూల బీజం, ప్రజాభవః సమస్త ప్రాణుల పుట్టుకకు కారణమైనవాడు, అహః కాలరూపుడు, సంవత్సరః సంవత్సర స్వరూపుడు, వ్యాళః శత్రువులకు భయంకరుడు, ప్రత్యయః విశ్వానికి ఆధారం, సర్వదర్శనః సమస్తాన్ని చూపేవాడు. విష్ణువు దేవతలకు అధిపతి, శరణాగతులకు ఆశ్రయం, శాంతి ప్రసాదించేవాడు, సృష్టికి మూల కారణం, కాలరూపుడు, అజేయుడు, సర్వజ్ఞుడుగా ఉన్నవాడు అని భావం. అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః వృషా కపిరమేయాత్మా సర్వయోగ వినిశ్రుతః. అజః జన్మలేనివాడు, సర్వేశ్వరః సమస్తానికి అధిపతి, సిద్ధః సంపూర్ణుడు, సిద్ధిః అన్ని విజయాలకు మూలం, సర్వాది సర్వానికి ఆది కారణం, అచ్యుతః ఎప్పటికీ మృతిలేనివాడు, వృషాకపిః ధర్మస్వరూపుడు, అమేయాత్మ కొలవలేనంత అపార స్వరూపుడు, సర్వయోగ వినిశ్రుతః సమస్త యోగాలకు అతీతుడు. విష్ణువు జన్మలేనివాడు, సమస్తానికి ఆది కారణం, మార్పులేని పరబ్రహ్మ స్వరూపం, ధర్మరక్షకుడు, అపార స్వరూపుడు, మాయాబంధాలకు అతీతుడు అని భావం. వసుర్వసుమనా సత్యః సమాత్మా సంమితః సమః అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః. వసుః సర్వలోకాల్లో నివసించేవాడు, వసుమనాః శుభ సంకల్పాలు కలిగినవాడు, సత్యః నిత్య సత్యస్వరూపుడు, సమాత్మ సమస్త జీవుల్లో సమంగా ఉన్నవాడు, సంమితః శాస్త్రాల ద్వారా స్తుతించబడినవాడు, సమః అందరి పట్ల సమాన భావం కలవాడు, అమోఘః వ్యర్థం కానివాడు, పుండరీకాక్షః కమలాల వంటి అందమైన నేత్రాలు కలవాడు, వృషకర్మ ధర్మమయమైన కార్యాలు చేసేవాడు, వృషాకృతిః ధర్మస్వరూపుడు. విష్ణువు సత్యస్వరూపుడుగా సమభావంతో అందర్నీ కాపాడేవాడు, ధర్మాన్ని స్థాపించేవాడు, కమల నేత్రాలతో కరుణామూర్తిగా ఉన్నవాడు అని భావం. రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిస్రవాః అమృతః శాశ్వతస్థాణుః వరారోహో మహాతపాః. రుద్రః బాధలను తొలగించేవాడు, బహుశిరాః అనేక తలలతో ఉన్నవాడు, బభ్రుః జగత్తును భరించి కాపాడేవాడు, విశ్వయోనిః సమస్త సృష్టికి మూల కారణం, శుచిస్రవాః పవిత్రమైన కీర్తి కలవాడు, అమృతః మరణం లేనివాడు, శాశ్వత స్థాణుః స్థిరమైన పరమాత్మ, వరారోహః అత్యంత శ్రేష్ఠుడు, మహాతపాః అపార శక్తి కలవాడు. విష్ణువు సర్వసృష్టికి మూలం, నిత్యుడు, భక్తుల కష్టాలను తొలగించేవాడు, అన్ని చోట్ల వ్యాపించి జగత్తును కాపాడేవాడు అని భావం. సర్వగః సర్వవిద్భానుః విశ్వక్సేనో జనార్దనః వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః. సర్వగః అన్ని చోట్ల వ్యాపించినవాడు, సర్వవిత్ సర్వజ్ఞుడు,
భానుః సూర్యుని వలె ప్రకాశించేవాడు. విశ్వక్సేనః దివ్యసేనలను నడిపించేవాడు. జనార్దనః భక్తులను కాపాడి దుష్టులను శిక్షించేవాడు. వేదః వేదాల స్వరూపుడు. వేదవిత్ వేదాల అసలు అర్థం తెలిసినవాడు. అవ్యంగః ఎలాంటి లోపం లేనివాడు. వేదాంగః వేదాల భాగాలుగా ఉన్న శాస్త్రస్వరూపుడు. వేదవిత్ కవిః వేద జ్ఞానం కల జ్ఞాని. విష్ణువు అన్ని చోట్ల ఉన్నవాడు, సర్వజ్ఞుడు, వేదాల స్వరూపుడు, భక్తులను రక్షించి జగత్తును నడిపించే పరమాత్మ అని భావం. లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రశ్చతుర్భుజః. లోకాధ్యక్షః సమస్త లోకాలకు అధ్యక్షుడు. సురాధ్యక్షః దేవతలకు అధిపతి. ధర్మాధ్యక్షః ధర్మాన్ని కాపాడి నిలబెట్టేవాడు. కృతాకృతః అన్నింటికీ కారణమైనవాడు. చతురాత్మ 4 రూపాలలో దర్శనమిచ్చేవాడు. చతుర్వ్యూహః 4 వ్యూహ రూపాలలో విస్తరించిన పరమాత్మ. చతుర్దంష్ట్రః 4 దంతాలు కలిగిన నరసింహుడు. చతుర్భుజః 4 చేతులతో ఉన్న శ్రీ మహావిష్ణువు. విష్ణువు లోకాలన్నింటినీ పాలించేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు, అనేక దివ్య రూపాలలో ప్రత్యక్షమయ్యే పరమాత్మ అని భావం. భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః అనఘో విజయో జేత విశ్వయోనిః పునర్వసుః. భ్రాజిష్ణుః ప్రకాశంగా వెలుగుతూ ఉన్నవాడు. భోజనః జీవులందరికీ ఆహార స్వరూపంగా ఉన్నవాడు. భోక్త ఆ ఆహారాన్ని అనుభవించేవాడు. సహిష్ణుః భక్తుల తప్పులను ఓర్పుతో సహించేవాడు. జగదాదిజః జగత్తుకు మొదట కారణమైనవాడు. అనఘః పాపరహితుడు. విజయః ఎప్పుడూ విజయాన్ని పొందేవాడు. జేత అందరినీ జయించేవాడు. విశ్వయోనిః సృష్టికి మూల కారణమైనవాడు. పునర్వసుః ప్రపంచాన్ని మళ్లీ మళ్లీ సృష్టించి పోషించేవాడు. విష్ణువు ప్రపంచంలో కనిపించే తేజస్సు, ఆహారం, జీవం, సృష్టి అన్నీ తానే. కరుణామయుడు, సర్వశక్తివంతుడు, జగత్తు మొత్తానికి మూల కారణం అని భావం. ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః. ఉపేంద్రః ఇంద్రుని తమ్ముడు. వామనః వామనవతారాన్ని ధరించినవాడు. ప్రాంశుః అపారమైన విశాలమైన స్వరూపం కలవాడు. అమోఘః అన్ని కార్యాలు ఫలింపచేసేవాడు. శుచిః పవిత్రుడు. ఊర్జితః అపారమైన శక్తి కలవాడు. అతీంద్రః ఇంద్రుని కంటే గొప్పవాడు. సంగ్రహ సమస్త ప్రపంచాన్ని తనలోనే కలుపుకుని కాపాడేవాడు. సర్గః సృష్టికి కారణమైనవాడు. ధృతాత్మ స్థిరమైన స్వరూపుడు. నియమః ధర్మ నియమాలను స్థాపించి వాటిని నడిపించేవాడు. యమః నియంత్రణలో ఉండేవాడు. విష్ణువు సృష్టి స్థితి నియమాలు అన్నింటినీ నిర్వహిస్తూ జగత్తును రక్షించే పరమాత్మ అని భావం. వేద్యో వైద్యః సదా యోగి వీరః మాధవో మధుః అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః. వేద్యః వేదాల ద్వారా తెలుసుకోవలసిన వాడు. వైద్యః వైద్యుడిలా అందర్నీ రక్షించేవాడు. సదాయోగి ఎల్లప్పుడూ యోగంలో ఉన్నవాడు. వీరః దుష్టులను సంహరించేవాడు. మాధవః లక్ష్మీదేవితో కలిసి ఉన్నవాడు. మధుః ఆనందాన్ని ఇచ్చేవాడు. అతీంద్రియః ఇంద్రియాలకు అతీతమైన వాడు. మహామాయః తన మాయతో జగత్తును సృష్టించి నడిపించేవాడు. మహోత్సాహః అపారమైన ఉత్సాహం కలవాడు. మహాబలః అపారమైన శక్తి కలవాడు. విష్ణువు వేదాల ద్వారా తెలుసుకోవలసిన వాడు. అన్ని బాధలను తొలగించే వైద్యుడు. దుష్టులను సంహరించగలిగే అపారమైన శక్తి మరియు మహిమతో ప్రపంచాన్ని పాలించే పరమాత్మ అని భావం. మహాబుద్ధిర్మహావీర్యో మహాశక్తిర్మహాద్యుతిః అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిధృత్. మహాబుద్ధిః అపారమైన జ్ఞానం కలవాడు. మహావీర్యః అపారమైన పరాక్రమం కలవాడు. మహాశక్తిః సమస్త జగత్తును నడిపించే మహాశక్తి. మహాద్యుతిః అపార తేజస్సు కలవాడు. అనిర్దేశ్య వపుః ఎవరూ పూర్తిగా వర్ణించలేని దివ్య రూపం కలవాడు. శ్రీమాన్ లక్ష్మీదేవితో ఎల్లప్పుడూ ఉండేవాడు. అమేయాత్మ ఎవరూ కొలవలేని అపార స్వరూపుడు. మహాద్రిధృత్ గొప్ప పర్వతాలను కూడా ధరిస్తూ రక్షించేవాడు.
విష్ణువు అపారమైన జ్ఞానం, తేజస్సు కలిగినవాడు, దివ్య స్వరూపుడు, మన బుద్ధికి అతీతం, భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తూ ప్రపంచాన్ని కాపాడేవాడు అని భావం. మహేశ్వాసో మహీభర్త శ్రీనివాసః సతాంగతిః అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాంపతిః. మహేశ్వాసః గొప్ప తపస్సు కలవాడు, మహీభర్త భూమిని పోషించి రక్షించేవాడు, శ్రీనివాసః శ్రీ మహాలక్ష్మితో నివసించేవాడు, సతాంగతిః సద్గతులకు ఆశ్రయమైనవాడు, అనిరుద్ధః ఎవరూ అడ్డుకోలేని శక్తి కలవాడు, సురానందః దేవతలకు ఆనందాన్ని ఇచ్చేవాడు, గోవిందః గోవులను భూమిని జీవులను రక్షించేవాడు, గోవిదాంపతిః జ్ఞానులకు అధిపతి. విష్ణువు భూమిని రక్షించేవాడు, లక్ష్మీదేవితో ఎల్లప్పుడూ నివసించేవాడు, సజ్జనులకు ఆశ్రయమైనవాడు, దేవతలకు ఆనందాన్ని ప్రసాదించేవాడు, అపార శక్తి కలిగినవాడు అని భావం. మరీచిర్దమనోహంసః సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః. మరీచిః సూర్యకిరణంలా ప్రకాశించేవాడు, దమనః చెడు శక్తులను నియంత్రించేవాడు, హంసః పవిత్రత జ్ఞానం సూచించేవాడు, సువర్ణః గరుడ వాహనుడు, భుజగోత్తమః ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునేవాడు, హిరణ్యనాభః బంగారు తేజస్సుతో ఉన్న నాభి కలవాడు, సుతపాః గొప్ప తపస్సు చేసినవాడు, పద్మనాభః నాభి నుంచి పద్మం ఉద్భవించినవాడు, ప్రజాపతిః సమస్త సృష్టికి అధిపతి. విష్ణువు సూర్యకిరణంలా ప్రకాశిస్తూ చెడు శక్తులను నియంత్రించేవాడు, గరుడ వాహనుడు, ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకునేవాడు, బంగారు తేజస్సుతో ఉన్న నాభి కలిగినవాడు, నాభి నుంచి పద్మం ఉద్భవించినవాడు, సమస్త సృష్టికి అధిపతి అని భావం. అమృత్యుః సర్వదృక్సింహః సంధాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిః. అమృత్యుః మరణం లేనివాడు, సర్వదృక్ సమస్తాన్ని చూసేవాడు, సింహః సింహంలా పరాక్రమవంతుడు, సంధాత జగత్తును కలిపి ఉంచేవాడు, సంధిమాన్ సమన్వయము చేయగలవాడు, స్థిరః ఎప్పటికీ అచంచలంగా ఉండేవాడు, అజః జననం లేనివాడు, దుర్మర్షణః ఎవ్వరూ జయించలేనివాడు, శాస్త ధర్మాన్ని బోధించేవాడు, విశ్రుతాత్మ అన్ని లోకాలలో ప్రసిద్ధుడు, సురారిహ దేవతల శత్రువులను సంహరించేవాడు. విష్ణువు నిత్యుడు, సర్వజ్ఞుడు, శక్తివంతుడు, ధర్మాన్ని రక్షించేవాడు, అన్ని లోకాలలో ప్రసిద్ధుడు, దేవతల శత్రువులను సంహరించేవాడు అని భావం. గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్వీ వాచస్పతిరుదారధీః. గురు మార్గదర్శి, గురుతమః అత్యంత మహత్తరమైన గురువు, ధామ ఆశ్రయం, సత్యం నిజం, సత్యపరాక్రమః నిజమైన అద్భుతమైన ధైర్యం, నిమిషః అనిమిషః కొద్దిసేపు కళ్ళు మూసినట్టు కనిపించినా ఎప్పటికీ జాగృతిలో ఉండేవాడు, స్రగ్వి వైజయంతి మాల ధరించినవాడు. విష్ణువు గురువు, సత్యనిష్ఠుడు, ధైర్యవంతుడు, జాగృతితో కూడిన శాంతియుత మరియు విజేత రూపం అని భావం. అగ్రణీర్గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్. అగ్రణీర్గ్రామణీః ముందంజలో ఉండి సమస్త జీవులకు దారి చూపేవాడు, శ్రీమాన్ అపార వైభవం కలిగినవాడు, న్యాయనేత ధర్మనిష్టతో లోకానికి మార్గదర్శకుడు, సమీరణః శ్వాసలా సకల ప్రాణులకు ప్రాణం ఇచ్చేవాడు, సహస్రమూర్ధ వేల శిరస్సులతో ఉన్నవాడు, విశ్వాత్మ సర్వజీవులకు ఆత్మ, సహస్రాక్ష సహస్రపాత్ వేల కన్నులు వేల పాదాలతో శక్తివంతుడు. విష్ణువు సర్వజ్ఞాని, సర్వశక్తివంతుడు, ధర్మనిష్ఠుడు, సృష్టి స్థితి లయలలో సమగ్రత కలిగిన పరమాత్మ అని భావం. ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వన్హిః అనిలోధరణీధరః. ఆవర్తనః సృష్టి స్థితి లయ చక్రాన్ని తిప్పేవాడు, నివృత్తాత్మ ప్రపంచ ఆశలు లేని నిరాసక్తుడు, సంవృతః తన మాయతో తనను తాను దాచుకున్నవాడు, సంప్రమర్దనః దుష్టులను నాశనం చేసేవాడు, అహః కాలరూపుడు,
సంవర్తకః లయకారుడు, వన్హిః అగ్నిస్వరూపుడు, అనిలః గాలిస్వరూపుడు ప్రాణశక్తి, ధరణీధరః భూమిని ధరించి నిలబెట్టేవాడు. విష్ణు సృష్టి స్థితి లయ అన్నింటికీ కారణమైనవాడు, కాలరూపుడు, అగ్ని వాయు స్వరూపుడు, భూమిని ధరించి నిలబెట్టేవాడు, దుష్టులను నాశనం చేసేవాడు అని భావం. సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడ్విశ్వభుగ్విభుః సత్కర్తా సత్కృతః సాధుః జన్హుర్నారాయణో నరః. సుప్రసాదః భక్తులపై ఎంతో కరుణ కలిగినవాడు, ప్రసన్నాత్మ ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఆనందంగా ఉండేవాడు, విశ్వసృడ్ జగత్తును నిలబెట్టేవాడు, విశ్వభుగ్ జగత్తును పోషించేవాడు, విభుః సర్వవ్యాపి, సత్కర్త మంచి పనులు చేసేవాడు, సత్కృతః అందరిచే పూజించబడేవాడు, సాధుః సద్గుణాల నిధి, జన్హుః జగత్తును నియంత్రించే శక్తి, నారాయణః జీవులలో నివసించేవాడు, నరః మానవ రూపంలో కూడా అవతరించేవాడు. విష్ణువు భగవంతుడు, కరుణామయుడు, సర్వవ్యాపి, జగత్తును కాపాడేవాడు, భక్తులను రక్షించి ధర్మాన్ని నిలబెట్టే పరమాత్మ అని భావం. అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్టశిష్టకృచ్యుచిః సిద్ధార్థః సిద్ధ సంకల్పః సిద్ధిదః సిద్ధ సాధనః. అసంఖ్యేయః లెక్కలేనన్ని రూపాలు కలవాడు, అప్రమేయాత్మ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేని స్వరూపం కలవాడు, విశిష్టః సర్వోన్నతుడు, శిష్టకృత్ సజ్జనులను రక్షించేవాడు, శుచిః పవిత్రమైన వాడు, సిద్ధార్థః తన లక్ష్యాలను సాధించినవాడు, సిద్ధ సంకల్పః తలచినది ఖచ్చితంగా జరిపేవాడు, సిద్ధి సాధనః సాధన ద్వారా ఫలితాలను అందించేవాడు. విష్ణువు అనంతమైన అర్థం కాని మహిమ కలవాడు, సజ్జనులను కాపాడి భక్తుల కోరికలను నెరవేర్చి వారికి విజయాలను ప్రసాదించే పరమాత్మ అని భావం. వృషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగరః. వృషాహి ధర్మాన్ని ప్రసాదించేవాడు, వృషభః ధర్మానికి ప్రతీక, విష్ణుః సర్వవ్యాపి పరమాత్మ, వృషపర్వ ధర్మ మార్గంలో పైకి తీసుకువెళ్లేవాడు, వృషోదరః తనలోనే ధర్మాన్ని కలిగి ఉన్నవాడు, వర్ధనః భక్తుల అభివృద్ధిని పెంచేవాడు, వర్ధమానః ఎల్లప్పుడూ అభివృద్ధిని పెంచేవాడు, వివిక్తః లోకానికి అతీతమైన పవిత్రుడు, శృతి సాగరః వేదాల సముద్రమైన వాడు. విష్ణువు ధర్మస్వరూపుడు, భక్తులకు శ్రేయస్సును ఇచ్చేవాడు, వేదాలకు మూలమైన పరమాత్మ అని భావం. సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపః సిపివిష్టః ప్రకాశనః. సుభుజః అందమైన శక్తివంతమైన భుజాలు కలవాడు, దుర్ధరః ఎవరూ ఎదుర్కోలేని శక్తి కలవాడు, వాగ్మి మధురంగా జ్ఞానంతో మాట్లాడేవాడు, మహేంద్రః దేవేంద్రుని కంటే గొప్పవాడు, వసుదః సంపదలను ఇచ్చేవాడు, వసుః ప్రపంచంలో ఉన్న ప్రతి రూపంలోనూ ఉండేవాడు, నైకరూపః అనేక రూపాలలో ప్రత్యక్షమయ్యేవాడు, బృహద్రూపః అపారమైన విశాలమైన రూపం కలవాడు, సిపివిష్టః సూర్యకిరణాల ప్రకాశంలో ఉన్నవాడు, ప్రకాశనః ప్రపంచానికి వెలుగు జ్ఞానం ఇచ్చేవాడు. విష్ణువు శక్తివంతుడు, అనేక రూపాలలో ఉండేవాడు, ప్రపంచానికి జ్ఞానం మరియు సంపద ఇచ్చేవాడు అని భావం. ఓజస్తేజోద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధ స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః. ఓజః బలమైన శక్తి స్వరూపుడు, తేజః దివ్యమైన కాంతి కలవాడు, ద్యుతిధరః ప్రకాశాన్ని ధరించినవాడు, ప్రకాశాత్మ వెలుగే ఆయన స్వరూపం, ప్రతాపనః శత్రువులను జయించే తేజస్సు కలవాడు, రుద్ధః పూర్తి సంపూర్ణత కలిగినవాడు, స్పష్టాక్షరః స్పష్టమైన సత్యాన్ని తెలియజేసేవాడు, మంత్రః వేద మంత్ర స్వరూపుడు, చంద్రాంశుః చంద్రునిలోని శాంతి, భాస్కరద్యుతిః సూర్యునిలో ప్రకాశించే తేజస్సు. విష్ణువు భగవంతుడు, శక్తి, కాంతి, జ్ఞానం, శాంతి అన్నీ కలిసిన పరమాత్మ అని భావం. అమృతాంశోద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ఔషధం జగతః సేతుః సత్యధర్మ పరాక్రమః. అమృతాంశోద్భవః అమృతం నుంచి ఉద్భవించినవాడు, భానుః
సూర్యునిలా ప్రకాశించేవాడు. శశిబిందుః చంద్రునిలా శాంతి చల్లదనం ఇచ్చేవాడు. సురేశ్వరః దేవతలకు అధిపతి. ఔషధః ప్రపంచానికి వైద్యం లాంటివాడు. జగతః సేతుః ప్రపంచానికి ఒక వంతెన, రక్షణ, మార్గదర్శకుడు. సత్యధర్మ పరాక్రమః సత్యం ధర్మం కోసం శక్తిగా నిలిచేవాడు. విష్ణువు భగవంతుడు. సూర్యుడిలో కాంతి, చంద్రునిలో శాంతి, ప్రపంచానికి రక్షణ, ధర్మానికి బలం అని భావం. ఓం నమో విష్ణవే నమః.